ఈ వీడియోలో వచ్చేసి ఈ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డిస్కస్ ద గెయిన్ డీసెన్సిటీ అండ్ బ్యాండ్విడ్త్ ఎక్స్టెన్షన్ ప్రాపర్టీ ఇన్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. ఫస్ట్ గెయిన్ డీసెన్సిటివిటీ అంటేనో చూద్దాం. గెయిన్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్కి మనకు ఫార్ములా అయింది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ AF = A/1 + A బీటా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు A ఆన్ బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు ఏమైంది dAF/dA విత్ రెస్పెక్ట్ టు A చేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుంది అనమాట. d/dA AF = d/dA A/1 + A బీటా. ఇది ఎలా ఉంది మనకు ఫార్ములా V/A ఫార్ములా ఉంది. V/A ఫార్ములా అంటే VU' - UV'/V² అవుతుంది. దీన్ని ఇప్పుడు చేస్తే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తే ఇదేంది, ఇది వచ్చేసి మనకు U, ఇది వచ్చేసి V. నాకేంది ఫస్ట్ V అంటే ఏంది 1 + A బీటా, ఇది V కదా, ఇంటూ U' అంటే ఏంది విత్ రెస్పెక్ట్ టు A చేస్తాను కాబట్టి ∂A/A మైనస్ U అంటే ఏంది A ఇంటూ విత్ రెస్పెక్ట్ టు Vని చేద్దాం. Vని చేస్తే అప్పుడు ఏమైంది ∂A ఇంటూ 1 + A బీటా బై V². V అంటే ఇది కదా 1 + A బీటా హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు 1 + A బీటా విత్ రెస్పెక్ట్ టు A చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది, మైనస్ A విత్ రెస్పెక్ట్ టు A చేస్తాను కాబట్టి ఇది 0 అయిపోద్ది. ఏం చేస్తే 1 అయిపోద్ది. ఇంకెప్పుడు ఏం మిగులుతుంది, బీటా అనేది మిగులుతుంది బై 1 + A β². ఇది ఉంటుంది కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సేమ్ ఇది అనేది ఉంది. అప్పుడు 1 + A బీటా మైనస్ A బీటా, ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 1/1 + A β² అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ DA అనేది ఇక్కడ ఉంటే కింద ఉంది, ఇటు సైడ్ పోతే పైకి వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. నేను ఇప్పుడు బోత్ సైడ్ డివైడ్ విత్ AFతో డివైడ్ చేస్తాను. AFతో డివైడ్ చేస్తే ఏమొచ్చింది dAF/A AF = dA/AF ఇంటూ 1/1 + A బీటా హోల్ స్క్వేర్. dAF/AF = dA/AF అంటే మనకు స్టార్టింగ్లో చూసాం కదా, AF అంటే ఏంది A/1 + A బీటా కదా, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ A/1 + A బీటా, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా అప్పుడు ఎన్ని ఉంటుంది, ఇక్కడ ఓన్లీ 1 ఉంటుంది. A1 + A బీటా అనేది ఉంటుంది. dAF/AF dA/A ఇంటూ 1/1 + A బీటా అనేది రిమైనింగ్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఉంది కదా, ఇదంతా పైన ఉంది. ఇక్కడికి వస్తే అలా కిందికి వస్తుంది. dAF/AF dA/A = 1/1 + A బీటా అనేది మనకు వచ్చింది. ఇప్పుడు లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. లో కట్ ఆఫ్లో తీసుకుంటే మనకు ఫార్ములా వచ్చేసి AL = AM/1 - J × FL/F. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది వచ్చేసి లో కట్ ఆఫ్కి, ఇది వచ్చేసి లో ఫ్రీక్వెన్సీ కట్ ఆఫ్కి వచ్చేసి AL/1 + AL బీటా. AL అంటే మనకు తెలుసు కదా, ఇది. ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకోమో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది, ఈక్వేషన్ 1 ఇక్కడ AL ప్లేస్లో మొత్తం సబ్స్టిట్యూట్ చేద్దాం. AM/1 - J FL/F. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ AL అనేది దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. AL అంటే ఏంది, ఇది సబ్స్టిట్యూట్ చేసినాం, ప్లస్ 1 + AL అంటే AM/1 - J FL/F ఇంటూ బీటా. సబ్స్టిట్యూట్ చేసిన AM/1 - J ఇంటూ FL/F ప్లస్ 1 ప్లస్ ఇక్కడ AL ప్లస్లో AM/1 - J ఇంటూ FL/F ఇంటూ బీటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ వచ్చేసి మనకు AM/1 - J FL/F ఇంటూ బీటా బై హోల్ 1 ప్లస్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 - J FL/F ప్లస్ AM బీటా. క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఏం లేదంటే 1, ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది చేస్తే అప్పుడు ఏమైంది 1 - J FL/F బీటా. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏముంటుంది ఇది ఉంటుంది. AM/1 - J FL/F ఇంటూ AM బీటా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు దాంట్లలో ఇప్పుడు 1 + AM/బీటా ఇక్కడ రాసిన 1 + AM/బీటా
మైనస్ జే ఎఫ్ఎల్ బై ఎఫ్ అనేది ఇక్కడ రాసిన. ఈ రెండు దాంట్లలో ఇప్పుడు నేను ఇది కామన్ తీసిన. ఇది కామన్ తీస్తే అప్పుడు ఏమైంది ఏఎం బై ఇది కామన్ తీస్తే అప్పుడు ఏమైంది ఏఎం బై 1 ప్లస్ ఏఎం బీటా అనేది కామన్ తీసిన. ఏఎం బీటా అనేది కామన్ తీసిన. ఇక్కడ కామన్ తీస్తే ఇంక అప్పుడు ఏఎం బీటా అనేది పోయింది. ఇక్కడ ఏముంటుంది ఓన్లీ 1 ఉంటుంది. మైనస్ ఇక్కడ ఏఎం బీటా అనేది లేదు కాబట్టి జే ఎఫ్ఎల్ బై ఎఫ్ బై 1 ప్లస్ ఏఎం బీటా అనేది రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి. ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ వచ్చేది ఇదే కదా, కామన్ తీసిన. అప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, బై డివైడ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 1 ప్లస్ ఏఎం బీటా గివ్స్. ఇప్పుడు పైన డినామినేటర్కి మనం ఏం రాద్దాం 1 ప్లస్ ఏఎం బీటా బై 1 ప్లస్ ఏఎం బీటాతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడు ఏమైంది ఇది క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏముంటుంది ఏఎం 1 ప్లస్ ఏఎం బీటా అనేది ఉంటుంది. పైన ఏముంటుందంటే ఏఎం బై 1 ప్లస్ ఏఎం బీటా. కింద ఏముంటుంది మనకి 1 మైనస్ జేఎఫ్ఎల్ బై ఎఫ్ 1 ప్లస్ ఏఎం బీటా అనేది ఉంటుంది. ఇది ఉంటుంది ఏఎం బై 1 ప్లస్ ఏఎం బీటా అని ఏం రాసుకోవచ్చు మనము ఏఎం బై 1 ప్లస్ ఏఎం బీటా బదులు మనం వచ్చేసి ఏఎఫ్ఎం అనేది రాసుకోవచ్చు. అందుకని ఏఎఫ్ఎం అనేది రాసిన. 1 మైనస్ ఈ ఎఫ్ఎల్ బై 1 ప్లస్ ఏఎం బీటా బదులు ఏం రాసుకోవచ్చు ఎఫ్ఎల్ బై 1 ప్లస్ ఏఎం బీటా బదులు ఎఫ్ఎల్ డాష్ అనేది రాసుకోవచ్చు. అందుకే ఇక్కడ ఎఫ్ఎల్ డాష్ పెట్టినాం బై ఎఫ్. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఆన్సర్ అనమాట. హియర్ ఏఎం వచ్చేసి ఏఎంఎఫ్ బదులు దీని బదులు మనం వచ్చేసి ఏఎంఎఫ్ అని రాసిన. 1 మైనస్ జే ఎఫ్ఎల్ బదులు ఎఫ్ఎల్ డాష్ అనేది ఎఫ్ఎల్ బై 1 ప్లస్ ఏఎం బీటా బదులు ఎఫ్ఎల్ డాష్ అనేది రాసిన. నెక్స్ట్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఏహెచ్ ఈక్వల్ టు ఏఎం బై అక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ తీసుకుంటాం. రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. సేమ్ తీసుకున్నా 1 ప్లస్ జేఎఫ్ బై ఎఫ్హెచ్. మళ్ళీ సేమ్ ఎఫ్హెచ్ ఏహెచ్ఎఫ్ ఈక్వల్ టు ఏహెచ్ బై 1 ప్లస్ ఏహెచ్ బీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకొని 1లో పెద్దాం. ఎక్కడైతే మనకు ఈ ఏహెచ్ అని ఉంది కదా, ఏహెచ్ ఉంది కాబట్టి ఏఎం బై 1 ప్లస్ ఎఫ్ జే ఇంటూ ఎఫ్ బై ఎఫ్హెచ్ బై 1 ప్లస్ ఏహెచ్ ప్లస్లో ఏఎం బై 1 ప్లస్ జే ఇంటూ ఎఫ్ బై ఎఫ్హెచ్ బీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ ఇస్తే ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఈ డినామినేటర్ అనేది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది ఏఎం బై 1 ప్లస్ జే ఇంటూ ఎఫ్ బై ఎఫ్హెచ్ ప్లస్ ఏఎం బీటా అనేది మిగులుతుంది. మిగిలితే ఇప్పుడు ఏ ప్లస్ ఏఎం బీటా అనేది ఇక్కడ రాసిన ప్లస్ జేఎఫ్ బై ఎఫ్హెచ్ అనేది ఇక్కడ ఉంది. సేమ్ దాని మాదిరి 1 ప్లస్ ఏఎం బీటా అని కామన్ తీసినప్పుడు 1 ప్లస్ జేఎఫ్ బై ఎఫ్హెచ్ బై 1 ప్లస్ ఏఎం బీటా అనేది మిగులుతుంది. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఏఎం బై 1 ప్లస్ ఏఎం బీటా బదులు ఏఎంఎఫ్ అని రాసుకోవచ్చు. అలానే దీని బదులు మనం ఏం రాసుకోవచ్చు ఎఫ్హెచ్ డాష్ అనేది రాసుకోవచ్చు. ఇప్పుడు ఓవరాల్గా ఏఎంఎఫ్ బై 1 ప్లస్ జే ఇంటూ ఎఫ్ బై ఎఫ్హెచ్ డాష్. ఓన్లీ అక్కడ ఏమున్నది ఎల్ ఉన్నది, ఇక్కడ వచ్చేసి హెచ్ ఉంటుంది. రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. మీరు ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ ఎక్కడైతే మనకి ఎల్ ఉందో అక్కడ హెచ్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ బ్యాండ్ విడ్త్ అనేది కనుక్కుందాం. దీనికి బ్యాండ్ విడ్త్ వచ్చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ద బ్యాండ్ విడ్త్ ఈజ్ ఇంక్రీజెస్ లెట్ ఏ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కాబట్టి బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్గా ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా వెళ్ళినాం అనుకోండి, ఇది రోడ్ అనుకుంటే ఇలా వెళ్తే మనకు వచ్చేసి సేమ్ ఈ డైరెక్షన్లో వెళ్తే ఇది వచ్చేసి ఈజీగా వెళ్ళిపోవచ్చు. లేదు మనం ఎలా రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్ అనుకుంటే ఇది రోడ్ డైరెక్ట్ ఇలానే వెళ్ళిపోతే ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనుకోండి. అలా కాకోకుండా పూర్తిగా ఇలా తిరుక్కొని వెళ్ళిపోయినాం అనుకోండి, అప్పుడేమైంది 10 మినిట్స్ అయింది. అంటే ఇది నెగిటివ్ డైరెక్షన్, ఇది వచ్చేసి పాజిటివ్ డైరెక్షన్. అందుకని మనము పాజిటివ్ డైరెక్షన్లో మనకు బ్యాండ్ విడ్త్ అనేది అలా ఎక్కువ ఉంటుంది. అందుకనే బ్యాండ్ విడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ లెట్ ఏ అనేది ఏంది గెయిన్ ఆఫ్ ద బేసిక్ యాంప్లిఫైర్. ఏఎఫ్ అంటే ఏంది, ఎఫ్ అంటే ఏంది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అంటాం. నెక్స్ట్ ఏడబ్ల్యూ అంటే ఏంది బ్యాండ్ విడ్త్ ఆఫ్ బేసిక్ యాంప్లిఫైర్. ఇక్కడ ఎఫ్ వస్తే మనకు ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అంతే. బ్యాండ్ విడ్త్ తీసుకుంటే లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బేసిక్ యాంప్లిఫైర్ మైనస్ హయ్యర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బేసిక్ యాంప్లిఫైర్. హై మైనస్ లో అవుతుంది.
ఇక్కడ చూడండి 2 మైనస్లో 2 అనేది హై కాబట్టి ఇక్కడ 1 ఇది అనేది డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ అలానే బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీలో ఇది కూడా సేమ్, ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ మైనస్ ఫ్రీక్వెన్సీ లో ఫీడ్బ్యాక్, ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ అనమాట, ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ. ఇలా సేమ్ లో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్, ఇది కూడా సేమ్ హై కట్ ఆఫ్ రిమైనింగ్ సేమ్ అనమాట. బేసిక్ బికాస్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ గెయిన్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ద బ్యాండ్ విడ్త్ ఈజ్ ఇంక్రీజెస్. మనకు ఫీడ్బ్యాక్ అనేది డిక్రీజ్ అయితే బ్యాండ్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పినాం. ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చేసి బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఫీడ్బ్యాక్ గ్రేటర్ దాన్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది అనమాట దీంతో కంపేర్ చేస్తే. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.